హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈరోజు నేను ఏం చేశాను ఏంటని మీకు చెప్దాం అనుకుంటున్నాను. అలాగే మన కోర్స్ గురించి కూడా. సో మార్నింగ్ నేను చేసే వర్క్ ఏంటంటే డైలీ హిందూ న్యూస్ పేపర్ చదువుతానండి. సో చూసుకున్నట్లయితే హిందూ న్యూస్ పేపర్లో ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయి మన ఏ ఎగ్జామ్కైనా సరే. సో పిఎల్ఐ స్కీమ్ గురించి వచ్చిందనమాట. సో పిఎల్ఐ స్కీమ్ గురించి బేసిక్స్ కూడా చూసుకోవాలి. ఏ ఇయర్లో వచ్చింది, ఏంటి ఈ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అది ఇది అని చెప్పేసి. సో ఎన్ని సెక్టార్స్లో ఉంది, దానివల్ల బెనిఫిట్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, అవన్నీ మనం నోట్ చేసుకున్నాము పిఎల్ఐ స్కీమ్ గురించి. తర్వాత మన వర్క్ ఏంటంటే పేపర్ మొత్తం క్లారిటీగా నీట్గా అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఎగ్జామ్కి ఏం అవసరం, అవన్నీ పర్ఫెక్ట్గా రాసుకోవాలండి. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కూడా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి మన ప్రజెంట్ పేపర్లో. మనకి ఈ రోజుకి మన ఆంధ్ర విషయం సంబంధించి ఎర్రమట్టి దెబ్బలు కూడా దానికి యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇది రావడానికి క్వశ్చన్ ఆస్కారం ఉందండి. ఎర్రమట్టి దెబ్బల గురించి ప్రతి ఒక్కరు చూసుకోండి. సో అలాగా ఏమేమి అవసరం, అస్సాంలో మనకి ఒక బయోఎథనాల్ ప్లాంట్ అనేది తీసుకొస్తున్నారనమాట. సో అలాగే ఏంటి విషయం అనేది మనం చాలా క్లారిటీగా ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ లాంచ్ చేసింది కానీ మన ఎగ్జామ్కి ఎలా అవసరం, ఎన్విరాన్మెంట్ నుంచి ఏంటి, పాలిటీ నుంచి ఏంటి, అలాగనే నోట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకే నేనైతే హిందూ పేపర్ ఫాలో అవుతాను, మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత హిందూ పేపర్ అయిపోయినాక నేను మ్యాథ్స్, ఇక ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అవన్నీ చేయడం జరిగింది. సో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ అసలు ఈ మెంటర్షిప్ నెక్స్ట్ పీడిఎఫ్ కోర్స్ ఇది దాని గురించి చెప్పండి అని. సో నేనేం చెప్తున్నా అంటే చాలామంది తీసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ పీడిఎఫ్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు బుక్ తీసుకుంటే 500 పేజీ 600 పేజీ చదవడం వేస్ట్. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు ఒక 150 పేజీల్లోనే సబ్జెక్ట్ మొత్తం కవర్ అవుతుంది ఒక సబ్జెక్టు. నెక్స్ట్ ప్రతి పేజ్ ఇంపార్టెంటే ఉంటుంది. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి అనమాట. సో ఆ పీడిఎఫ్ అనేది చాలామంది తీసుకుంటున్నారు మన దగ్గర. సో ఆ పీడిఎఫ్లో మనకి జాగ్రఫీ అనుకోండి, డయాగ్రామ్తో పాటు నీట్గా క్లారిటీగా అన్నీ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ పాలిటీ అనుకోండి, ఆర్టికల్స్ ఏం అవసరం ఎగ్జామ్లో, రీసెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు, అసలు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డీలిమిటేషన్ కమిషను, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి గురించి, అట్లా ప్రతిదీ మీకు బుక్లో లేని అన్నీ మేము ఈ యొక్క పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే బుక్లో ఉన్నవి ఏం చదవాలి, ఎలా చదవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ముందుకెళ్తాం అనమాట. సో మొత్తం 150+ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి దాని తగ్గట్టు మనం పీడిఎఫ్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని. అది మన దాంట్లో బెస్ట్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు రిజల్ట్ వచ్చేదాకా టైం వేస్ట్ చేసుకోకండి. నేను పంపించిన పీడిఎఫ్స్ ప్రాపర్గా చదువుకుంటూ ఉండండి. మీకు తెలియకుండానే సబ్జెక్ట్ చాలా కవర్ చేసేస్తారు. ఇక రిజల్ట్స్ వచ్చాక అందరూ ఇది ఎలా ఉంటుందంటే రిజల్ట్స్ వచ్చాక చదువుతాం సార్ అని అనుకుంటారు, కానీ ముందు నుంచి చదివే వాళ్ళే సక్సెస్ అవుతారండి ఎక్కువ. ఎక్కడో ఒక అరాకొర రిజల్ట్ వచ్చాక చదివితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మెయిన్స్ అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్ కాదు, టాప్ మార్క్స్ రావాలి. టాప్ మార్క్స్ రావాలంటే బాగా చదవాలి. మీరు బాగా చదవాలంటే ఇప్పటి నుంచి చదవాలి. సో ఈ ప్రతిరోజు టైం వేస్ట్ చేసుకుంటూ ఆ రోజులు ఎంత కష్టపడినా ఆల్రెడీ ముందు చదివిన వాళ్ళు రివిజన్స్ చేసుకుంటారు ఆ టైంలో. అది మీరు గమనించాలండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ జాయిన్ అవ్వాలంటే వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను పీడిఎఫ్స్ మీకు మెంటర్షిప్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.